ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యేలా చేసే మమ్మీ. ఇంట్లో నుంచి వాళ్ళందరినీ తరివేసి. అది నేను చూసుకుంటాను నాన్న. ఓకే మమ్మీ, పదండి సిటీ అంతా తిరిగొద్దాం. ఏమైనా కానీ మీరు భలే ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేశారా ఆంటీ? మన ప్లాన్ కి శత్రువైన భిక్షపతిగాడు కూడా హెల్ప్ చేశాడు. ఇక తమ్ముణ్ణి పట్టుకోవటం ఈ పల్లవి వల్ల కాదు, ఆ గుండమ్మ వల్ల కాదు. నిశ్చితార్థం జరిగే అవకాశమే లేదు. చరణ్ లేడు కాబట్టి నిశ్చితార్థం క్యాన్సిల్ అయ్యి అందరూ వెళ్ళిపోయే వరకు మీరు కేర్ఫుల్గా ఉండండి. ఊరుకో మమ్మీ. ఏంటి ఊరుకునేది? నా బిడ్డే, నా బిడ్డ. ఆ దుర్మార్గులు ఏం చేస్తారో ఏమో అని భయంగా ఉంది. ఈ దిక్కుమాల నిశ్చితార్థం పెట్టుకోకుండా ఉన్నా పోయేదేమో. అవునా ఆంటీ, ఇంటి నిండా ఇంత క్రౌడ్ ఉండబట్టే ఈ టైంలో బావగారిని ఎత్తికెళ్ళిపోవడం కరెక్ట్ అని ప్లాన్ చేశారు వాళ్ళు. మరి నిశ్చితార్థం మాట ఏంటి? అబ్బాయి లేకుండా నిశ్చితార్థం ఏంటమ్మా? నువ్వు రా, నువ్వు వచ్చి కూర్చో, నీకు నిశ్చితార్థం చేస్తాను. గుండమ్మ, ఇప్పుడేం చేద్దాం? దీనికి ఒకటే దారండి. వెంటనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తారా? లేదు, స్టేషన్లో ఉన్న ఆ భిక్షపతి మనుషుల్ని 4 పీకితే చరణ్ని ఎక్కడ దాచాడో వాడే చెప్తాడు. అయ్యా అయ్యా, నమస్కారం నమస్కారం నమస్కారం. ట్రాఫిక్ వల్ల కొంచెం ఆలస్యం అయింది. మీరు ముందుగా ఇక్కడికొచ్చినా చేసేదేమీ లేదులేండి. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? మా చరణ్ని ఎవరో రౌడీలు ఎత్తుకుపోయారండి. అవునా? ఏంటి మీరందరూ ఉండగానే? అవునండి, అన్నయ్య పీక మీద కత్తి పెట్టారు. దాంతో మేము కదలలేక అలా నిలబడిపోయాము. ఎత్తుకెళ్ళిపోయారు. అయితే నిశ్చితార్థం లేనట్టేగా? అంతే కదండి. నిశ్చితార్థం జరుగుతుంది పంతులు గారు. ఏయ్, ఏంటి జరిగేది? ఎవరితో చేసుకుంటావు నిశ్చితార్థం? ఎవరితో ఏంటండి, మీ అబ్బాయితోని. చరణ్ ఎక్కడున్నాడని? వస్తాడు. ఎలా వస్తాడు? నీకు తెలుసా ఆయన ఎక్కడున్నాడో? నీకు తెలుసా? నిశ్చితార్థం ఆగిపోగానే పిచ్చేమైనా పట్టిందా నీకు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. నేను పిచ్చిగా మాట్లాడడం లేదు అత్తయ్య గారు. మరి ఆ భిక్షపతి మనుషులు ఎత్తుకుపోయారని వాళ్ళు ఏం చేస్తారోనని మేమంతా భయపడుతుంటే. ఎత్తుకుపోయిన వాళ్ళు ఏమైనా ఏలియన్సా అండి? ఏదో గ్రహానికి తీసుకెళ్లిపోయాడు అని భయపడ్డానికి. నిశ్చితార్థం సమయానికి ఆయన వస్తారు. అదే ఎలా? పోలీసులకి ఫోన్ చేశాను, వాళ్ళు తీసుకొస్తామని చెప్పారులే. పల్లవి, అమ్మా, నిశ్చితార్థం ఆగదు. అసలు వాడు ఎక్కడున్నాడని అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు?
ఆ టైంకి వస్తాడని చెప్తున్నాను కదా. మీ అబ్బాయికి ఏమీ కాదు. మీ అందరూ నిర్ణయించిన ముహూర్తానికే మా నిశ్చితార్థం జరుగుతుంది. టెన్షన్ పడకండి. పంతులు గారు, మీరు ఏర్పాట్లు చేసుకోండి, చెప్తాను. పల్లవి చేయమంటుంది కదండి, మీరు ఏర్పాట్లు చేయండి పంతులు గారు. సరే అమ్మా. ఏంటి మమ్మీ ఇది ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంది? అదే నాకు అర్థం కావడం లేదు. అంటే కొంపదీసి బావగారు ఎక్కడున్నారో పల్లవికి తెలిసిపోయిందంటారా? ఎలా తెలుస్తుంది? వాడు ఫోన్ కూడా పట్టుకెళ్ళలేదన్నాడు కదా. పోలీసులు ఎలా ట్రాక్ చేయలేరు కదా. మరంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్తుంది అది? సార్, ఫోన్ వచ్చింది. చెప్పమ్మీ. ఎక్కడున్నావు చరణ్? సిటీ మొత్తం కారులో ఆగకుండా తిరుగుతున్నాను మమ్మీ. ఇక్కడేం జరుగుతుందో తెలుసా? అదంతా కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పింది మమ్మీ? కొంపదీసి అదేం ప్లాన్ చేయట్లేదు కదా. అదే భయంగా ఉందిరా. ఆ పల్లవి చెప్తున్నట్లు పోలీసులకి దొరికామనుకో, నీ పని గోవిందా. ఓ పని చేస్తానక్క. ఇప్పటి వరకు కారులో తిరిగాను కదా, కారులో తిరిగితే ఎవరికైనా కనపడే అవకాశం ఉంది. కాబట్టి కారులో నుంచి దిగిపోయి డిక్కీలో పడుకుంటాను. అప్పుడు నన్ను ఎవ్వరూ చూడరు. సరే నాన్న, అదేదో త్వరగా చెయ్యి. అరే కారపు డిక్కీలో పడుకుంటాను. అన్నా, ఏమైందన్నా? డిక్కిది డిక్కిది. డిక్కీ ఏంటన్నా? అన్నా, ఏమైందన్నా చెప్పనా? సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు తప్పదురా. ఏంటి నేను డిక్కీలో పడుకుంటాను, మీరు సిటీ అంతా కారులో తిప్పుతూ ఉండండి. ఓకే అన్నా.